అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన టేస్టీగా ఉండే అవకాడో టోస్ట్ని చాలా ఈజీగా ఇండియన్ స్టైల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ అవకాడోస్లో ఉండే హై ఫ్యాట్ కంటెంట్ వల్ల దీన్ని డైట్లో ఉండే వాళ్ళు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముందుగా అవకాడోస్ని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి లోపల ఉన్న నట్ని తీసేయాలి. అవకాడోస్ ఎప్పుడు కూడా బాగా పండినవి అయితేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా ఉన్న వాటిని తీసుకుంటే టేస్ట్ అసలు బాగోదు. కాబట్టి వీలైనంత వరకు పండినవి మాత్రమే ఉపయోగించండి. ఇప్పుడు ఒక స్పూన్తో లోపల ఉన్న పల్ప్ని చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పల్ప్ని ఒక బౌల్లో వేసి ఒక ఫోర్క్తో కానీ లేదంటే ఒక స్మాషర్తో కానీ చూపిస్తున్న విధంగా స్మాష్ చేస్తే చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు టమాటోని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక అరకప్పు కొత్తిమీర కూడా వేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పై బటర్ లేదా నెయ్యితో బాగా గ్రీస్ చేసుకుని దీనిపై శాండ్విచ్ స్లైసెస్ని ప్లేస్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని వాడుతున్నాను. మీరు ఏ రకమైన బ్రెడ్తో అయినా ఈ టోస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడ్ పీసెస్ అన్ని ప్లేస్ చేసిన తర్వాత మరొక వైపు కూడా బటర్ లేదా గీ అప్లై చేసుకుని రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా రెడీ అయిన బ్రెడ్ని ప్లేట్లోకి తీసుకుని కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు. దీనిపై మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న అవకాడో మిశ్రమాన్ని బాగా అప్లై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన అవకాడో టోస్ట్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.